మరో చెరువు ప్రాణం పోసుకుంది. హైడ్రా కబ్జాలతో నిండిపోయిన చారిత్రాత్మకమైన అమ్రుక్ అబ్దుల్లా చెరువుకు ఊపిరి పోస్తోంది హైడ్రా. 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చెరువును పునరుద్ధరిస్తుండటంతో ఓల్డ్ సిటీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలను అరికట్టడం, చెరువులకు ప్రాణం పోయటం కోసం ఏర్పడిన హైడ్రా తన విధులను ఊహించిన దానికన్నా అత్యంత వేగంగా చేస్తోంది. కబ్జాలో చిక్కుకున్న బతుకమ్మ కుంటను బాగు చేసిన హైడ్రా దృష్టి ఇప్పుడు ఓల్డ్ సిటీలోని హిస్టారికల్ చెరువుపై పడింది. దీంతో ఈ చెరువు పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాత బస్తీలోని చారిత్రక బ్రుమ్కుద్దౌల్లా చెరువు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. నవంబర్ నెలాఖరు నాటికి ఈ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో హైడ్రా పనిచేస్తోంది. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోగా ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1770లోనే ఈ చెరువును తవ్వించారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. చరిత్ర ప్రకారం ఈ చెరువు ఒకప్పుడు 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉండేదని, రాజేంద్రనగర్, ఆరంగర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరుతుందని చెబుతుంటారు. నిజాం కాలంలో మీరాలం ట్యాంకును రాజులు, బ్రుమ్కుద్దౌల్లా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చరిత్ర చెబుతోంది. ఇంతటి చరిత్ర కలిగిన చెరువు కబ్జాకు గురవుతుండటంతో హైడ్రా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. హైడ్రా కమిషనర్ తనదైన శైలిలో దీనిపై దృష్టి సారించడంతో ఈ చెరువుకి పూర్వ వైభవం రాబోతుంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను బ్రుమ్కుద్దౌల్లా చెరువు పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ గుర్తు చేశారు. చెరువులోకి వరద నీరు చేరేలా, చెరువు నిండితే బయటికి పోయేలా నిర్మించిన ఇన్లెట్లు, అవుట్లెట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. చెరువు చుట్టూ బండు నిర్మించి వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అలాగే చెరువు లోపలి వైపు కూడా ఎవరు వెళ్లకుండా గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వృద్ధులు సేద తీరే విధంగా అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. పచ్చిక బయలను ఏర్పాటు చేస్తున్నారు. నాటి చారిత్రక ఆనవాళ్లను పరీక్షిస్తూనే నగీషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండును చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరుస్తున్నారు. అవుట్లెట్కు మళ్లీ గేట్లు బిగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు. రూపు కోల్పోతున్నాయి అనుకున్న చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న హైడ్రాను అందరూ అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చెరువులను పునరుద్ధరించాలని నగరవాసులు కోరుతున్నారు.